హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళ చూసే ఉంటారు. ఈరోజు మన డిస్కషన్ వచ్చేసి OG2 టీజర్ గురించి అనమాట. OG2 టీజర్ అయితే మొత్తానికి వచ్చేసింది. అసలు అన్బిలీవబుల్ అని చెప్పాలి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా ఒక టీజర్ అనేది OG2 గురించి వదులుతారు అని. రీసెంట్గానే ఇప్పుడిప్పుడే పెద్ద ఫీవర్ అనేది కొంచెం తగ్గుతుంది. అప్పుడే మళ్ళీ మెగా ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఇంకొక అప్డేట్ అంటే అసలు ఫ్యాన్స్కి పండగే పండగ. నేనైతే అంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే కాదు. మా హస్బెండ్ అయితే చాలా బిగ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మెగా ఫ్యామిలీకి కూడా. బట్ నేను కూడా తన ఇష్టం ఏదైతే నాకు కూడా అదే ఇష్టమే. సో నేనెందుకు ఇంత ఎక్సైటింగ్‌గా నేను వీడియో చేస్తున్నానంటే, మేము ఓజీ సినిమాకి ప్రీమియర్స్ వెళ్ళామండి. మామూలుగా మన ఏపీ, తెలంగాణలో పోవాలంటే కొంచెం భయమేస్తది. ఎక్కువ క్రౌడ్, తొక్కిసలాట అట్లా ఉంటుందనేసి, ఇక్కడ ఏం పెద్దగా ఉంటారులే, ప్రశాంతంగా చూడొచ్చు అనుకోని ఓజీ మూవీకెళ్ళాము. అసలు ఆ విజువల్స్ ఒకసారి పెడతాను చూడండి. ఎంత క్రేజీ పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారంటే, ఇంత పెద్ద 2 సంచుల్లో పేపర్లు వాళ్ళు థియేటర్ వాళ్ళతో మాట్లాడుకొని ఒక ఫుల్ థియేటర్‌ని ఒక సొసైటీలో ఫ్యాన్స్ అంతా కలిసి బుక్ చేసుకున్నారు. నమ్ముతారా మీరసలు? నేను వీడియో క్లిప్స్ పెడతాను. మొత్తం బ్యాండ్స్, వైట్ షర్ట్స్, ఓజీ ఇక్కడ లేబుల్స్, హ్మ్, హెడ్ బ్యాండ్స్ ధూమ్ ధామ్‌గా అసలు థియేటర్‌లో ఏవి ప్రొజెక్ట్ చేసి, తర్వాత కాసేపు పవన్ కళ్యాణ్ పాత సాంగ్స్ అన్నీ డిస్‌ప్లే చేసి, పెద్ద కటౌట్ థియేటర్ లోపలికి తీసుకొచ్చి దండలేసి, ఆల్మోస్ట్ మన ఏపీ, తెలంగాణలో జరిగేలాగే జరిగింది. నేను బిలీవ్ చేయలేదు. ఫస్ట్ టైమ్ నేను ప్రీమియర్స్‌కెళ్ళాను. దట్టు పవన్ కళ్యాణ్ సినిమాకి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఓజీకి ఉన్న క్రేజ్ అలాంటిది. దానికి అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది ఓజీ 2కి. ఇంకా హై ఎక్స్‌పెక్టేషన్స్. అది చాలా పెద్ద హిట్ అయింది గదా! ఓజీ 2 మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది సడెన్‌గా ఒక చిన్న టీజర్ అలా వదిలేసాడు. ఇప్పుడిప్పుడే పెద్దది అయిపోతుంది ఫీవర్ అనే ముందు ఓజీది వచ్చేసరికి ఇంకా ఫ్యాన్స్‌కి, వ్యూవర్స్‌కి, యూట్యూబ్ వ్లాగర్స్‌కి ఇంకా అందరికీ చాలా పెద్ద న్యూస్ కదా! నేను యాక్చువల్‌గా అనుకోలేదు. పాతదేదన్నా వీడియో వచ్చిందేమో అనుకున్నాను. అలా ప్లే చేసి చూసేసరికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని వచ్చింది. ఇంకా సుజిత్ పవన్ కళ్యాణ్‌ని చూసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసినాక అర్థమైంది. ఆయన ప్రెజెంట్ అలాగే ఉన్నారు గదా! మీటింగ్స్‌లో వాటిలో కనిపిస్తూ ఉన్నారు గదా! సో, పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత ఓకే. ఇది ప్రెజెంట్ వీడియోనే అనిపించింది. కానీ ఎక్కడా లేదు కదండీ. ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే స్టార్టింగ్ హీరోతో కథ డిస్కస్ చేసి కథ ఒప్పియడం అనేది గూడా మన ఫ్యాన్స్‌కి చూయిస్తున్నారంటే అసలు ఇది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ గమనించాలి. పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడడానికి టైం దొరికేది తక్కువ అపాయింట్‌మెంట్స్. ఎందుకంటే తను డిప్యూటీ సీఎంగా వారు చాలా బిజీగా ఉన్నారు. ఆ టైంలో నాకింత టైం దొరికింది. నేను అది కూడా యూజ్ చేసుకోవాలి అన్నట్టుగా డైరెక్టర్ సుజీత్ అయితే ఇది డిస్కషన్ కూడా ఆహ్, రికార్డ్ చేయడం అనేది చాలా మంచి విషయం. అంటే వాళ్ళు ప్లాన్ చేయడం కూడా ఒక మ్యాగజైన్ లాగా చేసి, దాంట్లో సీన్ టు సీన్, క్లిప్ టు క్లిప్ మనకి ఇంతకుముందు పేపర్స్‌లో కార్టూన్ ఒక స్టోరీస్ వచ్చేవి. హీరో బొమ్మలు వేసి, ప్రతి ఒక్క సీన్ ఇమేజెస్ కింద అక్కడక్కడ చిన్న బ్లాక్స్‌లో వాళ్ళ డైలాగ్స్ ఇలాగా. అలా ఒక ఒక కార్టూన్ బుక్కే ఒకటి తయారు చేశారు ఓజీ2 కోసం. ఆ స్టోరీస్ టెల్లింగ్ అనేది మ్యాగజైన్ ద్వారా తెలపడం అనేది అంటే అది తర్వాత తీసుకెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు చదువుకోవచ్చు. ఆయన బ్రీఫ్‌గా అలా చూసి వెంటనే ఐయామ్ రెడీ అన్నట్టుగా లాస్ట్‌లో చెప్పేస్తారు. మధ్య మధ్యలో కొన్ని డైలాగ్స్ అక్కడక్కడ నేను పాస్ చేసుకుంటూ చూసాను. అంటే సర్వైవల్ అనేది చాలా కష్టమైపోతుంది. ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి కాలానికి తీసుకెళ్తారు మనల్ని ఈ మూవీలో నాకు తెలిసి. ఆ టైంలో ఈయన ఓజీ ద్వారా అక్కడ ఏం హెల్ప్ అవుతుంది అక్కడ సోల్జర్స్‌కి కానీ, ఒక డైలాగ్ ఉంటుంది. మనము ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఆహ్, అంటే అప్ అప్లాజ్ అంటే మనకి మెచ్చుకోవడము, తర్వాత వాళ్ళు మనల్ని పొగడము, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఎయడంతో సరిపోదు. మనము అంత మాత్రాన వాళ్ళు మనల్ని చూస్తున్నారు అనుకోకూడదు. మన పోరాటం మనం చేయాలి అన్నట్టుగా ఆయన మధ్యలో ఒక డైలాగ్ ఉంటదనమాట. తర్వాత ఇంకొకటి కొంచెం ముందుకెళ్తే రెడ్ కలర్ దాంట్లో వైట్ లెటర్స్‌లో ఉంటుంది. అందులో చదివితే మీనింగ్ వచ్చేసి ఆహ్, ఈ వీళ్ళని సర్వైవ్ చేసేది ఓన్లీ ఓజసే అన్నట్టు చెప్తారు. అలా కొన్ని కొన్ని పెట్టారనమాట. అంటే ఆయన ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ఏంటి అని. ఆయనకి పెట్టేంటండి డ్రాగను అమ్మో దేవుడా! ఎక్కడో ఇంగ్లీష్ సినిమాలో కూడా ఇంతవరకు చూడలేదే.
రీసెంట్‌గా ఒకటి హాలీవుడ్ మూవీ వచ్చింది డ్రాగన్స్ గురించి కానీ, తను దాన్ని ఎలా మచ్చిక చేసుకుంటారు, పెంచుతుంటారు అది వేరే. అసలు ఒక డ్రాగన్‌ని పెట్‌గా పెంచుకొని దాన్ని ఎలా యూజ్ చేస్తారు సినిమాలో మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంకా స్టార్టింగ్ సీన్ చెప్పడమే మంచు కొండలంతా రెడ్‌గా అయిపోతాయి స్నో అని అంటారు. అబ్బా! చెప్పగానే అదొక అమ్మో! ఎంత వైలెన్స్‌గా ఉంటుందో అనిపిస్తుంది. అక్కడక్కడ మనకి టెక్స్ట్ వచ్చేసి స్వాడ్ గురించి కూడా ఉంటుంది. అది జపనీస్ స్వాడ్ ఉంటుంది గదా! మన కత్తి అనేది ఓజాస్‌ది. ఆ కత్తి గురించి కూడా అక్కడక్కడ వర్డ్స్ ఉన్నాయి. మీరు కావాలంటే పాజ్ చేసుకుంటూ చూడండి టీజర్. అక్కడ టెక్స్ట్‌లో చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఆ పెట్ గురించి చెప్పగానే పెట్ డ్రాగనా? ఓకే. ఆ! బావుంటది అంటాడు పవన్ కళ్యాణ్ గారు. అది అలా అంటే క్యాజువల్ డిస్కషన్‌ని ప్రజల ముందుకి ఇలా తీసుకురావడము మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెర్రెక్కిపోతారేమో అండి. ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి యూట్యూబ్‌లో. ఇంకా నాకెందుకో చేయాలనిపించింది ఈ టీజర్ పైన. ఇంకా మనం కూడా ఫింగర్స్ క్రాస్ ఇంక షూటింగ్ మొదలవుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇంక త్వరలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారంటే సుజిత్ గారు ఇంకా స్క్రిప్ట్‌లోకి దిగిపోయి కంప్లీట్‌గా షూటింగ్ అయితే బిగించేస్తారు. ఇక్కడ ఇంకొక అప్రిషియేషన్ ఏంటంటే చేయాల్సిన వ్యక్తి ఎవరంటే తమన్ గారు. ఆయనతో టీజర్‌కి గూడా ఎంత ఎలివేటెడ్ మ్యూజిక్ ఇచ్చాడంటే ఎక్సలెంట్ ఉంది మ్యూజిక్ అయితే. చాలా బావుంది. ఇదండి ఈరోజు వీడియో గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఓజీ అప్డేట్ కానీ, ఇంకా చరణ్ గురించి అప్డేట్ గానీ, వేరే మూవీస్ ఏవైనా నాకు నచ్చి మంచి అప్డేట్ వచ్చిందంటే, ఆ మూవీ గురించి గానీ, ఆ పర్సన్ గురించి గానీ, నేనైతే డెఫినెట్‌గా వీడియో చేస్తాను. వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.